హాయ్, మనమైతే ఈరోజు బనానా ఫ్రై చేసుకోబోతున్నాం. అది క్రిస్పీగా ఉంటుంది. చాలా నాది గ్యారంటీ, అందులో నో డౌట్. అండ్ ఎలా చేయాలో చూసేద్దాం, నాతో చేసేయండి. ఫస్ట్ అయితే బనానాస్ని పీలప్ చేసేసుకొని ఇట్లా చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, గార్లిక్, తర్వాత ఆనియన్ ఈ మూడు వేసి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని తర్వాత కరివేపాకు వేసేసుకుందాము. ఇంకా మనం కట్ చేసుకున్న పీసెస్ని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. డీప్ ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకోండి, లైట్గా సాల్ట్ వేస్తే తొందరగా ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతుంది. ఇంకా అంతే, వేయించుకొని కొద్దిగా పసుపు వేసుకోండి అందులో. ఇంకో బాయిల్ అయిపోయినాక లాస్ట్లో కారం వేసేసుకోండి. అంతే, మన క్రిస్పీ బనానా ఫ్రై అయితే రెడీ. తింటే యమ్మీగా ఉంటుంది. ఇంకా చూడడానికి టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది ఇలా మేము చెప్పిన వేలో చేస్తే. అండ్ బనానా ఫ్రై మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే బనానా చిప్స్ ఇష్టం, అది కూడా కేరళ స్టైల్లో. బనానా చిప్స్ చేసుకొని తింటే సూపర్ ఉంటుంది కదా, నాకైతే చాలా ఇష్టం. మీలో ఎవరికైనా బనానా చిప్స్ ఇష్టమా? అండ్ బనానాతో డిఫరెంట్ ఫుడ్స్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ మా మదర్ అయితే బనానాతో ఇట్లా సాంబార్ కూడా చేస్తుంది. అదైతే చాలా స్పెషల్ అండ్ టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడైనా అయితే మీకు కావాలంటే వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.